హలో ఎవ్రీవాన్, ఒక చిన్న మినీ వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు మా ఊర్లో తిరణాలు అయితే జరుగుతుంది. సో పిల్లలైతే ప్రభను తయారు చేయాలని చెప్పేసి ముందు నుంచి 1 మంత్ ముందు నుంచే మొదలు పెట్టేశారు. సో వాళ్ళకి చెయ్యాలనిపిస్తే ఆ వర్క్ ఎవరికి పడుతుంది? పేరెంట్స్కే పడుతుంది. సో ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే ముందు రోజే తీసుకొచ్చేసాను. పండగ ముందు రోజే ఆ ప్రభకి కావాల్సినవన్నీ మెటీరియల్ తెచ్చాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసేస్తారు, చాలా ఇన్వెస్ట్ చేస్తారు, సింపుల్గా చేసేస్తారు. సో నాకైతే ఒక ఐడియా మైండ్లో ఉంది. సో ఆ విధంగా చేద్దామని అనుకున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ అయితే ముందుగా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేసి తెచ్చేసుకున్నాను. ఇదంతా మన క్రియేటివ్ థాట్స్తో చేసుకునేదే కాబట్టి ఇది కావాలి అది కావాలని ఏం లేదు, మనకి ఉన్న వాటితోనే సెర్చ్ చేసి చేసుకోవచ్చు. సో వీటికి ముందుగా నేనైతే వూలు తెచ్చుకున్నాను, అలాగే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చెమ్కీస్ అవి తెచ్చుకున్నాను. ఇవి కొంచెం మెరుస్తూ ఉంటుంది కదా, నైట్ టైం అయితే ఎండలో పడినప్పుడు కూడా కొంచెం బాగా మెరుస్తుంటుంది అని చెప్పేసి. అలాగే కలర్ఫుల్ బాల్స్ అయితే తెచ్చుకున్నాను. అవి ఏమంటారు, థర్మాకోల్ షీట్స్ అయితే తెచ్చేసుకున్నాను. ఇదైతే ప్రభను మొత్తం నేను న్యాచురల్గా చేయాలి అనుకున్నాను, ఆర్టిఫిషియల్గా ఏవో కొనుక్కొచ్చి చేయాలని కాకుండా అలా చేయాలి అనుకున్నాను. సో కష్టానికి తగిన ప్రతిఫలం అన్నట్టు నేను ఎంత కష్టపడ్డానో నీ అవుట్పుట్ కూడా చాలా అందంగా వచ్చేసిందనమాట. చక్కగా వూలునంతా ఒక 20 to 30 స్టాండర్డ్స్ వేసేసి మొత్తం కట్టేసి దాన్ని ఫ్లవర్ టైప్స్లో ఈ విధంగా కలర్ఫుల్గా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. బ్రైట్ కలర్స్ గ్రీన్, పింక్, ఎల్లో, ఆరెంజ్, వైట్ కలర్ ఇలా ఉండేసరికి చాలా బ్రైట్గా ఉందన్నమాట. ఇంకా ప్రభ కోసం అనేసి ఒక డిఫరెంట్ షేప్ ఒకటి ఉంటుంది కదా, యూనిక్ షేప్, అలాగా కట్ చేసేసుకున్నాము. దానికి మొత్తం కలర్ఫుల్గా చెమ్కీస్ ఉన్నాయి కదా మనకి ముందే, ఆ చెమ్కీస్ అవైతే అంటించేసాను. ఇంకా తర్వాత దేవుడి ఫొటోస్ కూడా అంటించేసాను. శివరాత్రి కాబట్టి శివుడిని అయితే యాడ్ చేసేసాను, అట్లాగే ప్రథమ పూజ్యుడైన గణపతిని కూడా యాడ్ చేశాను. నేను ముందుగా తయారు చేసుకున్న వూలు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇక్కడ చక్కగా బార్డర్స్లో అంటిద్దామని చెప్పేసి అనుకున్నాము. నేను మా వారు ఆ రోజు నైట్ అంతా కష్టపడి చేసామన్నమాట. నిజంగా ఎంత బాగా వచ్చిందండి. ఇంతవరకు ఎప్పుడూ తయారు చేయని ఒక్కసారిగా తయారు చేసినా కూడా చాలా ఎక్స్పీరియన్స్తో చేసినట్టు వచ్చేసింది అనమాట. చుట్టూ ఇంకా ఎంతవరకు ఉంటే అంతవరకు గమ్ అనేది రాసేసేసి ముందుగా తయారు చేసుకున్న ఫ్లవర్స్ని అయితే అంటించేస్తున్నాను. ఈ విధంగా ఇంకా కింద ఉన్న మిగిలిన పార్ట్ మొత్తాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసేసి గమ్ముతో దానిపైన బాల్స్ అనేవి అంటించేసేసాము. ఆ రోజు టైం అయితే 1 దాకా అయింది. అవుట్పుట్ అయితే ఇంకా కంటిన్యూ ఉంది.